ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ కొంచెం డౌన్ లో ఉంది. మీరు మన ఛానల్ కి ఒక లైక్ చేయడం ద్వారా మళ్ళీ మన ఛానల్ కి కొంచెం బూస్టింగ్ వస్తుంది. అది మన ఛానల్ కి ఇప్పుడు ఎంతో అవసరం. దయచేసి అందరూ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక మూవీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్ట్ అవ్వగానే కొండల మధ్యలో ఉన్న ఒక రోడ్ లో కార్ ఆగిపోయినట్టు చూపిస్తారు. చంద్రన్ అనే అతను ఆ వెహికల్ ని రిపేర్ చేస్తుంటాడు. అదే కార్ లో అతని వైఫ్ సుధా, వాళ్ళమ్మ రత్న అండ్ చంద్రన్ తమ్ముడు రమేష్ కూడా ఉంటారు. యాక్చువల్ గా చంద్రన్ సుధాని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. చంద్రన్ వాళ్ళు ఉంటున్న ఇల్లు కొండ ప్రాంతం అవడం వల్ల రోడ్డు మీద నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చాలా టైం పట్టేస్తుంది. అయినా గానీ ఎలాగోలాగా కొత్త కపుల్స్ ఇద్దరు కలిసి ఇంటికి చేరుకుంటారు. ఇక చంద్రన్ ఇంటి విషయానికి వెళ్తే అదొక చిన్న పెంకుటిల్లు. ఇంట్లో 2 రూమ్స్ మాత్రమే ఉంటాయి. వాటి మధ్యలో డోర్స్ కూడా ఉండవు. డోర్స్ ప్లేస్ లో కర్టెన్స్ అడ్డే పెట్టి యూజ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సుధా అండ్ చంద్రన్ బెడ్రూమ్ లో ఒక లైట్ ఉంటుంది. అది ఎప్పుడు చూసినా గానీ వెలుగుతూనే ఉంటుంది. సుధా దాన్ని ఆఫ్ చేయడానికి స్విచ్ కోసం చూస్తుంది. కానీ తనకి స్విచ్ ఎక్కడా కనిపించకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఇల్లు మొత్తం చూస్తూ ఉంటుంది. సుధా తన ఫస్ట్ నైట్ ని మల్లెపూలతో నిండిపోయిన బెడ్, అందమైన రూమ్ చాలా రొమాంటిక్ గా ఊహించుకుని ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఒక చిన్న మంచం తప్ప ఏమీ ఉండదు. ఆ మంచం చూస్తే అసలు దాని మీద ఇద్దరు పడుకోవడానికి వీలవుతుందా అని మనకే డౌట్ వస్తుంది. కట్ చేస్తే ఇంకొక పక్క చంద్రన్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసి కొద్దిసేపు అయిన తర్వాత తన వైఫ్ దగ్గరికి వెళ్తాడు. అలా ఆమెతో ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె దానికి ఒప్పుకోకుండా చంద్రన్ ని పక్కకి నెట్టేస్తుంది. అతను ఏమైందని అడిగినా కానీ అసలు ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా తన పక్కకి తిరిగి పడుకుంటుంది. కానీ ఆ రూమ్ లో ఉన్న లైట్ వల్ల తనకి చాలా సేపటి వరకు నిద్ర పట్టదు. తర్వాత ఎప్పుడుకో మెల్లిగా పడుకుంటుంది. దాని వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ చాలా లేట్ గా నిద్ర లేస్తుంది. అసలే అది విలేజ్ కదా ఫ్రెండ్స్. కొత్త కోడలు అంత లేట్ గా లేచేసరికి రత్న కొంచెం చిరాకు పడుతుంది. సుధా సిటీలో పుట్టడం వల్ల తనకి ఈ పల్లెటూరు వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ వెదర్ ని ఎంజాయ్ చేస్తూ స్నానం చేయడానికి వెళ్తుంది. కానీ అక్కడ కనీసం బాత్రూమ్ అండ్ వాటర్ కూడా సరిగ్గా ఉండవు. ఇంకా తను ఏం చేయాలో అర్థం కాక బాత్రూమ్ కి డోర్ సెట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంతలో వాళ్ళ ఇంటి పక్కన ఉండే చిన్ని అనే పాప తనతో బాగా మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో చంద్రన్ తన రూమ్ లో కూర్చొని ఏదో ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో సుధా తన దగ్గరకు వచ్చి మా ఇంటికి ఒకసారి కాల్ చేసుకోవచ్చా అని అడుగుతాడు. దానికి చంద్రన్ సీరియస్ గా ఈ ప్లేస్ లో సిగ్నల్ సరిగ్గా ఉండవు కాబట్టి కాల్స్ చేయడం కష్టం అని అంటాడు. వీడేంటో గానీ మూవీ మొత్తం సీరియస్ గానే ఉంటాడు ఫ్రెండ్స్. వీడిని చూస్తే అసలు వీడికి నవ్వడం వచ్చా రాదని నాకే డౌట్ వచ్చింది. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే ఆ రోజు నైట్ కూడా చంద్రన్ సుధా దగ్గరికి వెళ్ళి తన్ని టచ్ చేస్తూ ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తాడు. కానీ ఎందుకో కానీ తను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఆ రూమ్ లో వెలుగుతున్న లైట్ వైపు అండ్ పక్కనే తెరిచి ఉన్న కిటికీ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా మనోడు ఆ రోజు కూడా ఆకలి తీరకుండానే నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సుధా ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసి చంద్రన్ కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. కానీ అతను మాత్రం తన మాటలు పట్టించుకోకుండా రెడీ అవ్వి తను చేసే వర్క్ ప్లేస్ కి వెళ్ళిపోతాడు. అక్కడ చంద్రన్ తో పాటు తన ఫ్రెండ్ జగన్ ఉంటాడు. ఇప్పుడు జగన్ చంద్రన్ తో మాట్లాడుతూ పెళ్లి జరిగి ఇంకా 2 రోజులు అవ్వలేదు, అప్పుడే పనికి వచ్చావు, నీ వైఫ్ తో కొద్దిగా టైం స్పెండ్ చేసి రావచ్చు కదా అని అడుగుతాడు. దానికి చంద్రన్ మనుషులతో అయితే టైం స్పెండ్ చేయొచ్చు, కానీ సగం చనిపోయిన వాళ్ళతో ఎలా మాట్లాడాలని అంటాడు. తన మాటలు విన్న జగన్ వీడిని పెళ్లి చేసుకున్న ఆ పిల్ల పాపంరా బాబు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకొక పక్క సుధా రత్నతో కలిసి ఇంటి పనులన్నీ చేస్తూ ఆమెతో సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. అలా మాటల మధ్యలో మా రూమ్ లో ఉన్న లైట్ వల్ల నాకు అసలు నిద్ర పట్టడం లేదు అత్తయ్య, అది ఎందుకు ఎప్పుడు అలా వెలుగుతూనే ఉందని అడుగుతుంది. దానికి రత్న అది చంద్రన్ కి చాలా ముఖ్యమైనది, వాడు తయారు చేసిన ఫస్ట్ లైట్ అది, అందుకే అది ఎప్పుడు వెలుగుతూనే ఉండేలాగా దాన్ని సెట్ చేసుకున్నాడు అని చెబుతుంది. తర్వాత సుధా అసలు ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అని అడుగుతుంది. దానికి రత్న ఇంతకు ముందు 2000 కుటుంబాలు ఉండేవి, కానీ ఇప్పుడు అందరూ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ప్రస్తుతానికి ఇక్కడ 100 నుంచి 150 మాత్రమే ఉంటున్నాయి అని అంటుంది. ఇక అదే రోజు నైట్ చంద్రన్ వరకు నుంచి ఇంటికి రాగానే సుధా తనతో ప్రేమగా మాట్లాడుతూ మధ్యలో రూమ్ లో ఉన్న లైట్ గురించి కూడా చెబుతూ మీరు ఊర్లో అన్ని రిపేర్స్ చేస్తున్నారు కదా, ఆ లైట్ ఎందుకు అలాగే వదిలేశారు, దాని వల్ల నాకు నిద్ర రావడం లేదని అంటుంది. తన మాటలు విన్న చంద్రన్ కి పిచ్చ కోపం వచ్చి ఆ లైట్ నా లైఫ్, నేను చేసిన ఫస్ట్ వర్క్, అయినా నా ఇంట్లో నాకు నచ్చినట్టే ఉంటాయి, నువ్వు చెప్పినంత మాత్రాన ఇక్కడ ఏవి ఆగిపోవని చెప్పి తన మీద అరిచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. నైట్ జరిగిన గొడవని కూల్ చేద్దాం అనుకోని నెక్స్ట్ డే సుధా చంద్రన్ కోసం బాక్స్ ని రెడీ చేసి ఆ అడవిలో చాలా దూరం నడుచుకుంటూ చంద్రన్ వర్క్ చేసిన ప్లేస్ కి వెళ్లి తనకి ఫుడ్ ఇస్తుంది. అది చూసిన జగన్ చంద్రన్ తో చూడు నీ వైఫ్ కి నువ్వంటే ఎంత ప్రేమ, నీ కోసం అంత దూరం నుంచి క్యారేజీ తీసుకుని వచ్చిందని అంటాడు. కానీ చంద్రన్ మాత్రం నువ్వేమీ నా కోసం ఫుడ్ తేవాల్సిన పని లేదు, ఇన్ని రోజులుగా నాకు ఎవరు ఇలా చేయలేదు, ఇక మీదట కూడా చేయాల్సిన అవసరం లేదు, అయినా ఈ కొండ ప్రాంతంలో ఇలా తిరగడం మంచిది కాదని తన మీద కోపడతాడు. దాంతో సుధా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వచ్చేసరికి
వచ్చేసరికి రమేష్ కూడా ఇంటికి వచ్చి అన్నం తింటూ ఉంటాడు. యాక్చువల్ గా ఆ టైం కి సుధా బట్టలు మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ రూమ్ కి కట్టెన్ మాత్రమే ఉంది కదా, అండ్ విండోస్ కూడా సరిగ్గా లేవు. దాంతో తను చాలా సేపు అలాగే ఆలోచించి కట్టెన్ పక్కనే నిలబడే డ్రెస్ మార్చుకుంటుంది. అయితే తను చేసేదంట పక్క రూమ్ లో ఉన్న రమేష్ కి చాలా క్లియర్ గా కనిపించేస్తూ ఉంటుంది. దాంతో రమేష్ కంట్రోల్ చేసుకోలేక సుధాని అదే పనిగా చూస్తూ ఉంటాడు. ఇంకా అలానే ఉంటే లాభం లేదని నెక్స్ట్ డే మార్నింగ్ సుధా చంద్రన్ తో వాళ్ళ ఇంట్లో ఉన్న డోర్స్ అండ్ విండోస్ ని సరిచేయమని చెప్పి అడుగుతుంది. దానికి చంద్రన్ తన మీద చిరాగపడి, నీకు అమ్మా నాన్న లేకపోతే ఏ దిక్కు లేదని నిన్ను పెళ్లి చేసుకున్నాను, అంతేకాని నీ కోరికలు తీర్చడానికి కాదు. ఇది నా ఇల్లు, నాకు నచ్చినట్టే ఉంటుంది. అయినా ఈ పల్లెటూరులో నువ్వు బట్టలు మార్చుకోవడం ఎవరు చూడర్లే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో సుధా ఇంకా వీడిని అడిగి లాభం లేదని తానే ఇంట్లో ఉన్న కబోర్డ్స్ తో వాళ్ళ రూమ్ లో ఉన్న విండోస్ ని క్లోజ్ చేస్తుంది. ఈవినింగ్ ఇంటికి రాగానే అది చూసిన చంద్రన్ కి కోపం వస్తుంది. వాళ్ళమ్మ కూడా లైట్ గురించి చెబుతుంది. కానీ మనోడు రత్న మాటలు కూడా వినకుండా సుధా గురించి చాలా దారుణంగా మాట్లాడి వెళ్లి షాప్ లో నిద్రపోతాడు. చంద్రన్ నైట్ అంతా ఇంటికి రాకపోయేసరికి సుధా రమేష్ తో తనని వెతకమని చెబుతుంది. కానీ రమేష్ మాత్రం వాళ్ళ అన్నయ్య షాప్ లోనే ఉండి ఉంటాడని, ఇదంతా వాళ్ళకి మామూలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జగన్ చంద్రన్ తో, నువ్వు సుధా బాగానే ఉన్నారు కదా, నిన్నడిగే పెళ్లి చేశాం కదా, తన్ని బాగా చూసుకోవడం నీ బాధ్యత అని అంటాడు. ఇంతలో రమేష్ కూడా అక్కడికి వచ్చి చంద్రన్ కి సలహాలు ఇస్తూ ఉంటాడు. వాళ్ళ మాటలు విన్న మనోడికి ఇంకా బీపీ ఎక్కువైపోతుంది. ఇంకా నైట్ ఫుల్ గా తాగి ఇంటికి వచ్చి సుధాని పెచ్చ కొట్టుడు కొడతాడు. ఒక టార్చ్ లైట్ ని తీసుకుని తన కాళ్ళ మీద గట్టిగా కొడుతూ ఉంటాడు. అలానే తనతో బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. సుధా నిప్పులు తట్టుకోలేక అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు పక్క రూమ్ లో ఉన్న రత్న అండ్ రమేష్ లు కూడా వినిపిస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు కనీసం చంద్రన్ ని ఆపడానికి కూడా ట్రై చేయరు. రమేష్ ఏమో వీళ్ళ గోల ఎప్పుడు తీరుతుందో అని చెప్పి బయటికి వెళ్లి కూర్చుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రత్న నైట్ జరిగిన దాని గురించి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా తన పని చేసుకుంటూ, మగవాళ్ళు అలానే ఉంటారు, మనమే మార్చుకోవాలని, చంద్రన్ వాళ్ళ నాన్న అయితే నన్ను ఇంకా ఎక్కువగా టార్చర్ చేశారని సింపుల్ గా చెప్పేస్తుంది. దాంతో సుధా ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా ఉండిపోతుంది. అదే ఈవినింగ్ చిన్ని సుధా దగ్గరికి వచ్చి తనకి తోలుబొమ్మలాట చూపిస్తానంటూ కట్టెని వెనక్కి వెళ్లి బొమ్మలు ఆడిస్తూ ఉంటుంది. అప్పుడే సుధాకి తను ప్రతిసారి ఈ ప్లేస్ లో నిలబడి బట్టలు మార్చుకుంటుంది కాబట్టి లోపల జరుగుతుందంట బయటికి కనిపిస్తుందని చెప్పి అర్థమవుతుంది. ఇంతలో చంద్రన్ షాపు నుంచి ఇంటికి వచ్చి ఒక సుత్తి తీసుకుని సుధాని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. దాంతో తను కత్తిని తీసుకుని చంద్రన్ ని బెదిరిస్తుంది. ఇంకా చేసేదేమీ లేక మనోడు బయటికి వెళ్లి జగన్ తో కలిసి సెట్టింగ్ వేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సుధా చంద్రన్ తో తనకి ఇంటికి వెళ్లాలనిపిస్తుందని చెప్పి రత్న కూడా దానికి ఒప్పుకుందని అంటుంది. కానీ చంద్రన్ మాత్రం ఇది నా ఇల్లు, ఇక్కడ ఏం జరగాలన్నా గానీ నేనే నిర్ణయిస్తాను. అయినా మీ అమ్మ చనిపోయింది, మీ నాన్న ఎవరో కూడా నీకు తెలియదు, ముందు మీ నాన్నని కనిపెట్టు, తర్వాత ఇంటికి వెళ్ళడం గురించి ఆలోచించానంటాడు. దాంతో సుధాకి కోపం వచ్చి, మా నాన్న ఎవరో నాకు తెలియకపోయినా ఆయనకి భార్యని ఎలా చూసుకోవాలో బాగా తెలుసని అంటుంది. అలా వీళ్ళ మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎలానే ఉంటే చంద్రన్ తనని టార్చర్ చేసి చంపేస్తాడేమో అని సుధా ఇంట్లో నుంచి పారిపోదామని చెప్పి డిసైడ్ అవ్వి తన బట్టలన్నీ ప్యాక్ చేసుకుని బయటికి వచ్చేస్తుంది. కానీ దారిలో జగన్ అండ్ రమేష్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సుధా వాళ్ళ దగ్గర నుంచి కూడా తప్పించుకొని వేరే దారిలో పరిగెడుతూ ఉంటుంది. అలా అదే దారిలో వస్తున్న చంద్రన్ కి దొరికిపోతుంది. దాంతో మనోడు సుధాని కొట్టుకుంటూ ఇంటికి తీసుకొస్తాడు. తర్వాత రత్న సుధా దెబ్బలకి మందు రాస్తూ మళ్ళీ అదే సోది చెబుతూ, నువ్వు ఆడదానివి, ఓర్చుకోవాలి, కానీ అలా చేయకూడదని సేమ్ సినిమాని చూపిస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న సుధా కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గానే ఉండిపోతుంది. అదే రోజు నైట్ మళ్ళా చంద్రన్ తాగేసి ఇంటికి వస్తాడు. తను చేసిన పనికి చంద్రన్ కి తనని ముట్టుకోవడానికి కూడా అసహ్యంగా అనిపిస్తుంది. మనోడు సుధానైతే ముట్టుకోడు, కానీ తనతో సెక్స్ మాత్రం కావాలని అనుకుంటాడు. అలా ఒక హోల్డర్ తీసుకుని దాంతో సుధాని పట్టుకుంటాడు. తను ఏమీ చేయలేక ఏడుస్తూ ఉంటుంది. తనకి నిద్రలో కూడా చంద్రన్ చేసినవే గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా చంద్రన్ ఇలా వదిలేస్తే తనని బ్రతకనవడని వాళ్ళ ఇంటి పక్కన ఎలుగుబంట్లు పట్టడానికి ట్రాప్ రెడీ చేస్తూ ఎలా అయినా చంద్రాన్ని దాంట్లో పడేలా చేద్దామని అనుకుంటుంది. ఇంతలో చిన్ను అక్కడికి వచ్చి దాని గురించి అడుగుతుంది. సుధా కూడా సమాధానంగా తనకి చిన్న ఇంటిస్తుంది. దానికి చిన్ను, మరి నిన్ను పోలీసులు పట్టుకుంటే ఎలా అని అడుగుతుంది. అది విన్నా సుధా, ఈ అడవిలోకి మనుషులే సరిగ్గా రావడం లేదు, ఇంకా పోలీసులు వచ్చి ఏం చేస్తారని అంటుంది. కట్ చేస్తే ఆ రోజు నైట్ ఫుల్ గా వర్షం పడి ఆ ట్రాప్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. కానీ వర్షం వల్ల ఆ ప్లేస్ లోకి తేళ్లు వస్తాయి. ఇంకా సుధా ఒక తేలిని పట్టుకొని దాన్ని రూమ్ లో పని చేసుకుంటున్న చంద్రన్ మీదకు వదులుతుంది. మనోడు దాన్ని తీసి సింపుల్ గా చంపేస్తాడు. అలా సుధా ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతాయి. నెక్స్ట్ డే నైట్ చంద్రన్, రమేష్ అండ్ జగన్ కలిసి మళ్ళీ మందు కొడుతూ ఉంటారు. అదే టైంకి సుధా వాళ్ళ రూమ్ లో వెలుగుతున్న లైట్ కి స్విచ్ సెట్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. ఇంతలో చంద్రన్ లోపలికి వచ్చి తను చేస్తున్నది చూసి మళ్ళీ సుధాని కొడతాడు. బయట ఉన్న జగన్ తనని ఆపుదామని అనుకుంటాడు. కానీ రమేష్ ఇదంతా మాకు మామూలే అని చెప్పి తనని ఆపేస్తాడు. నెక్స్ట్ సీన్ లో రత్న బయటికి వెళ్లడంతో సుధా చంద్రన్ ని చంపడానికి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి బయటకు వచ్చి మ్యాచ్ బాక్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంతలో చంద్రన్ ని కలవడానికి జగన్ అక్కడికి వస్తాడు. అలా ఆఫ్లైన్ కూడా ఫ్లాప్ అవుతుంది. అదే రోజు నైట్ రత్న చంద్రన్ తో మాట్లాడుతూ నెక్స్ట్ డే మన రిలేటివ్స్ లో ఎవరితో మ్యారేజ్ ఉందని సుధా అండ్ చంద్రన్
చంద్రని దానికి అటెండ్ అవ్వమని చెప్పి అంటుంది. దాంతో వాళ్ళిద్దరూ తర్వాత రోజు పెళ్లికి వెళ్తారు. సుధా చాలా రోజుల తర్వాత బయటికి వెళ్లడంతో ఆమెకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొక పక్క చంద్రన్ తన ఫ్రెండ్స్ తో కలిసి తాగుతూ మందు ఎక్కువైపోయి సుధాని పిలిచి, నేను ఇప్పుడు పాట పాడతాను, నువ్వు నా పాటకి డాన్స్ చెయ్యి అంటూ చాలా దారుణంగా బిహేవ్ చేస్తాడు. దాంతో సుధా చాలా అవమానంగా ఫీల్ అవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రోజు వాళ్ళిద్దరు కలిసి ఇంటికి స్టార్ట్ అవుతారు. దారి మధ్యలో వర్షం స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తూ ఉండగా చంద్రన్ కాల్ స్లిప్ అవి వాటర్ లో పడిపోతాడు. నిజానికి సుధా తనకి హెల్ప్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. కానీ చంద్రన్ మాత్రం నీళ్ళలో పడిపోయి కూడా నువ్వేమీ నాకు సహాయం చేయక్కర్లేదు, నేను బయటకు రాగలనని చెప్పి అంటాడు. కానీ అప్పుడే వాటర్ ఫ్లో ఎక్కువ అవడంతో తను నీళ్ళలో కొట్టుకుని వెళ్ళిపోయి చనిపోతాడు. ఈసారి సుధా ఎలాంటి ప్లాన్ చేయకుండానే చంద్రన్ చనిపోతాడు. ఇక్కడతో సుధాకి ఒక ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ సీన్ చూసిన తర్వాత నాకైతే ఇప్పుడు ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అది జరుగుతుందని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే సుధా ఎన్నిసార్లు చంద్రన్ని చంపడానికి ట్రై చేసినా గానీ కుదరలేదు. కానీ ఈసారి ఏమీ చేయకపోయినా చంద్రన్ ప్రాణం పోయింది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో రమేష్ సుధా దగ్గరికి వచ్చి, మా అన్నయ్య నిన్ను ఎంత టార్చర్ చేశాడో నాకు తెలుసు, ఇన్ని రోజులు నేను తప్పు వాడిదే అని చెప్పి అనుకున్నాను, కానీ నిన్నైతే ఎవరైనా గట్టిగా ఏడిపించాల్సిందే అని అంటాడు. అండ్ అలాగే నువ్వు ఇప్పటి నుంచి నేను చెప్పింది చేయకుండా ఇంట్లో ఎలా ఉంటావో నేను చూస్తానంటూ బెదిరిస్తాడు. దానికి సుధా మాట్లాడుతూ, మీ అన్నయ్య చనిపోవడం నువ్వు చూడలేదు కదా, నా భర్త నా కళ్ళ ముందే చనిపోయాడు, తన ప్రాణం పోయేటప్పుడు నాకన్నా గట్టిగా తన సహాయం చేయమని చెప్పి చాలా గట్టిగా అరిచాడు, అయినా గానీ మీ వాడి మూర్ఖత్వం ముందు నేనే గెలిచాను, అలాంటిది నువ్వెంత అని చెప్పేసి రమేష్ కి వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటలు విన్నా రమేష్ బయటికి వెళ్ళిపోతాడు. లాస్ట్ సీన్ లో సుధా తన రూమ్ లో ఉన్న లైట్ కి స్విచ్ పెట్టి దాన్ని ఆఫ్ చేసేస్తుంది. అలా ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.